ఇంకొకసారి నువ్వు ఆ ఇటుకల బట్టీలో అడుగు పెట్టడానికి వీల్లేదు. అన్నయ్య అలా కాదన్నయ్య. రేయ్, నువ్వు వెళ్ళకూడదంతే. అన్నయ్య దయచేసి మీరేమనుకోపోతే వాడు వెళ్ళకపోతే ఏముంది, నేను వెళ్తానన్నా. నువ్వు వెళ్తానంటే నీ భార్య ఊరుకుంటుందా? నా భర్త మట్టిలో కష్టపడుతున్నాడు, నువ్వేమో హాయిగా కారులో తిరుగుతున్నావు అంటుంది. లేదు బాబు గారు, నేనెప్పుడు అలా అనుకోను. వద్దమ్మా, అంతా అయిపోయింది. వీరశంకర్ ఎవ్వరిని నమ్మడు. నేను నా పనిని, నా శ్రమను మాత్రమే నమ్ముతాను. ఎవ్వరు నన్ను వదిలినా నా శ్రమ మాత్రం నన్ను వదలదు. నేను చూసుకుంటానులే, వదిలేయండి. రేయ్ అన్నా, మహేంద్రకు ఫోన్ చేసి శివా సార్ వస్తున్నారు, మంచి ఏసీ రూమ్ రెడీ చేయమని చెప్పు. చెప్తావు కదా? అమ్మయ్యా, థ్యాంక్స్ వదినా, థ్యాంక్స్. వచ్చేసారా? ఎన్నిసార్లు ఫోన్ చేశాను, తీయట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంకెక్కడికి వెళ్ళుంటారు? సగం రోజు ఊరంతా తిరిగి ఇంకా సగం రోజు ఇలాగే షాపింగ్ చేస్తూ డబ్బులంతా వృధా చేసుకుని వచ్చి ఉంటారు. కాదే, నువ్వు తిరిగేదే కాకుండా పాపం ఆ ఎంగేజ్మెంట్ అయిన పిల్లను కూడా తిప్పావు కదా. అసలు నీకేమైనా బుద్ధుందా? అమ్మా, కాస్త గమ్మునుంటావా లేదా? పొద్దున్నే వచ్చి షాపింగ్కి వెళ్దామా అనింది. నేను కూడా మన సాధనే కదా, విండో షాపింగ్ చేసేసొస్తాంలే అనుకున్నా. షాపింగ్ అంతా సాధనే చేసింది. తనతో పాటు వెళ్ళానా, నడిచి నడిచి కాళ్ళు చేతులు అన్నీ పడిపోయాయి. అమ్మా సాధన, ఇదంతా పెళ్లికేనా? అమ్మా, పెళ్లికి కాదు, పెళ్లి చేసుకుంటున్న అబ్బాయికి. ఏంటి, అల్లుడు గారికా? అవునమ్మా, అది కావాలి ఇది కావాలని చెప్పి అన్నీ కొనిపించింది. ఒక్కగానొక్క చెల్లిని నేను ఇప్పటి వరకు ఒక్క పిజ్జా పీస్ కూడా కొనిపించలేదు. అది వదిలే, ఒక కప్పు టీ అడిగితే అది కూడా కొనివ్వలేదు తెలుసా. పోనీలే అమ్మా, కొన్నది చేసుకోబోయేవాడికి ఇష్టమనేగా. లైఫ్ ఎంజాయ్ చేయమ్మా. తీసుకెళ్లి లోపల పెట్టు. నువ్వు కూడా తీసుకెళ్ళవే. తను అడగమంటే నువ్వు అడిగేస్తావా? నీకంటూ సొంత నిర్ణయాలు ఏమి ఉండవా? అన్నయ్యని ఊరికే టెన్షన్ పెట్టావు కదరా. వదిలేరా, చిన్నపిల్లోడు ఏదో తెలియక మాట్లాడేశాడు. పోతూ పోతూ వాడే అర్థం చేసుకుంటాడులే, వదిలే. ఏంటి, వీడు చిన్నపిల్లాడా? పెద్ద కిలాడి వీడు. అన్న అంత దిగులు పడుతుంటే ఊరికే స్తంభంలా నించున్నాడు వీడు. అక్కడ అన్న కాళ్ల మీద పడి తప్పైపోయింది అన్నా అంటే అక్కడ అయిపోయింది కదరా. అన్న నన్ను కూడా తిట్టి ఊరుకో అన్నాడు, అందుకే ఊరుకుండిపోయాను. లేదంటేనా. పోనీలే అన్నా, వదిలే. మన పిల్లాడే కదా, మనల్ని వదిలి వాడెక్కడికి వెళ్తాడు? పోతే కాలు ఎరగొట్టేస్తాం కదా. ఈ లుక్ ఒకటి, మా దగ్గరేమో పులి, తన దగ్గరేమో ఎలుక. రే శివ, తనకన్నా మనకి కుటుంబం ముఖ్యంరా. నువ్వు ఏ విషయంలో అన్నయ్యతో తిట్లు తిన్నా నీకు పర్వాలేదు, కానీ ఒక అమ్మాయి కోసం తిట్టించుకున్నావు చూడు, ఏంట్రా ఇది? చూడు, నువ్వు తన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టు. మేం మా భార్యల్ని ఎక్కడ పెట్టామో నువ్వు చూసావు కదా, ఎరా? ఎవర్రా ఈ టైంలో? అది ఫ్యాక్టరీ పర్మిష్. మాట్లాడు మరి. హలో హలో, ఇక్కడ వినిపించట్లేదు, నెట్వర్క్ లేదనుకుంటా. బయటకు వచ్చి మాట్లాడతాను. ఒక్క నిమిషం.